నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ నగరంలో అట్టహాసంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేం చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ దామోదర్ దంపతులు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగిన నిర్మల్ నగర్ ప్రాంతం ఇక వివరాలకు వెళితే ఒంగోలులోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేం చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలో జిల్లా ఎస్పీ దామోదర్ దంపతులు పాల్గొని స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణాలు మంగళ వాయిద్యాల మధ్య సంప్రదాయబద్ధంగా మాంగళ్యధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించి కమనీయంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల కళ్యాణం ఒక వివాహ వేడుక కాదని న్యాయం, ధర్మం, ప్రేమ, కర్తవ్య నిర్వహణ వంటి గొప్ప ఆదర్శాలకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతృతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ రాయపటి శ్రీనివాసరావు, ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తలగొడ పైకెత్తల వేదం చెప్పింది వివాహం అయిపోతుంది. మొట్టమొదట చైత్ర మాసంలో ధర్మమి రోజున రామ కళ్యాణంతోనే ఆ కళ్యాణం చేస్తేనే చూడండి మా మేడం ప్లీజ్ మా
శ్రీరామనవమి సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు కళ్యాణం చేయించడం జరిగింది. విచ్చేసినటువంటి భక్తులకి అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నా తరఫున, మా ఫ్యామిలీ తరఫున, అలాగే మా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ కూడా చల్లగా చక్కగా హ్యాపీగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కమనీయం రమణీయం శ్రీ సీతారాముల స్వామివారి కళ్యాణం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని నిర్మల్ నగర్ నందు నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపైన శ్రీ రామచంద్రమూర్తి సీతాదేవి విగ్రహాలను కొలువుతీర్చారు. ఆపై అర్చకుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ సాగిన రాముల వారి కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మండవ రవి, ఉమాదేవి, తానికొండ వెంకటేశ్వర్లు, వెంకట శేషమ్మ దంపతులు స్వామివారి ఉభయదాతలుగా వ్యవహరించారు. కళ్యాణ మహోత్సవ అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన స్వామివారి కళ్యాణ కార్యక్రమాలతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అని మనం వారి స్వామి ఎవరో ఈ అబ్బాయి ఎవరో ఈ రోజు నుంచి ఒక జీవితంగా రెండు శరీరాలు ఒక స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వాటిని కూడా చూసి మీరు అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. రామాయణం అన్నటువంటి ఒక మహాగ్రంథం ఇవ్వటం జరిగింది. ఈ రామాయణం చదివినంత కాలం, రామాయణం వినిపించినంత కాలం, రామాయణాన్ని మనం అందరం కూడా నేర్చుకున్నంత కాలం ఈ కలియుగం అంతవరకు కలియుగం ఉంటుందట. ఎప్పుడైతే ఆ రామాయణం అంతరించిపోతుందో, రామాయణాన్ని పఠించడం మానివేస్తారో, రామ అన్నటువంటి నామాన్ని పలకకుండా ఉంటారో అప్పుడే కలియుగానికి అంతం ఏర్పడుతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే మానవరత్వం వారికి మెట్టెలు సమర్పిస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. యజ్ఞోపవీత ధారణ చూడటం అనేది పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. యజ్ఞోపవీత ధారణ స్వామివారికి జరుగుతూ ఉంది. ఆ యజ్ఞోపవీత ధారణ కూడా చూడండి. వెండితో చేసినటువంటి, రజితంతో చేసినటువంటి యజ్ఞ మాంగళ్య ధారణ కార్యక్రమం అయింది. మనందరం కూడా ఆనంద పారవశ్యులమై ఉన్నాం. సీతమ్మ వారిని తదేకంగా శ్రీరామచంద్రుల వారు చూస్తూ ఉన్నారు. ఇక ఆయన చూడటానికి ఎవరి అడ్డంకు పని లేదు. ఈ కళ్యాణ క్రతువులో అత్యంత ప్రధానమైనటువంటి తలంబరాలు అన్నటువంటి కార్యక్రమం. తలంపరాలు, ప్రాలు అనంటే బియ్యం అని అర్థం. తల మీద నుంచి కిందకి జారేటటువంటివి కాబట్టి దీనిని తలంబరాలు అన్నారు. కాబట్టి ఇటువంటి తలంబరాలు అన్నటువంటిది దీనిలో ప్రధానమైనటువంటిది. అందుకనే మనకి భద్రాచలంలో కూడా ఈ తలంబరాల కార్యక్రమాన్ని అత్యంత పరమ పవిత్రంగా చేస్తూతోటి విలసిల్లుతున్నటువంటి ఈ రామాయణం. స్వామి, ఈ రామాయణాన్ని చదవమంటున్నావు స్వామి. 24,000 శ్లోకాలు, సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలు. మేము ఏ విధంగా చదవగలం స్వామి? మేము చదవలేవే, మాకు అక్షరాలు రావే, మాకు ఆ భాష తెలియదే అన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా 3 మాటల్లో చెప్పారు. కట్టే, కొట్టే, తెచ్చే అన్నటువంటి మాట తెచ్చారు. ఎవరిని కట్టారు, ఎవరిని కొట్టాడు, ఎవరిని తెచ్చాడంటే ఇదే రామాయణం. రామాయణం అయిపోయిందన్నారు. కాబట్టి ఏమిటయా, రావణాసురుణ్ణి కట్టాడు, రావణాసురుణ్ణి కొట్టాడు.
సార్లు స్వామి చక్కగా అర్చక స్వాముల వారు వేద ఆశీర్వచనంతో వారిని సత్కరించి స్వామివారి యొక్క అక్షతల్ని వారికి సమర్పిస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక సెక్రటరీ నాగుబోయిన భాస్కర్రావు గారి దంపతులు కూడా స్వామివారికి అక్షత ఈ విందుని ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీ కార్యకర్తలందరూ కూడా భావించి ఆ మొదటి ముద్దని స్వీకరించండి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనందరికీ ఉండండి. ఇసుక వేస్తే రాలనంత జనం అని అంటారు. అదేవిధంగా అంతమంది జనం ఈరోజు భక్తి ఏ విధంగా ఉందో కూడా మనకి తెలుస్తుంది. ఈ వేదిక ఆ స్వామివారు ఉన్నారండి. ఎక్కువ మందిని వేదిక మీదకి రానివ్వద్దు. ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు పార్టీ శ్రేణులు భక్తి శ్రద్ధలతో జరిపించుకున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, నాగ సత్యలత దంపతుల ఆశీస్సులతో టీడీపీ నాయకులు కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. రామనామ స్మరణతో పార్టీ కార్యాలయం మార్మోగిపోయింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, నాయకులు కొల్ల మదన్, అబ్బూరి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి, బెజవాడ మురళి, అంకరాజు, మహిళా నాయకురాళ్లు కుసుమకుమారి, అంజి మున్నిసా, నిడమనూరి పావని తదితరులు పాల్గొన్నారు. వేడుకల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. श्री सीताराम लक्ष्मणानि ओम श्री कांताय कल्याण जय श्री राम जय श्री राम आंजनेय वरद गोविंद नमो वयं वै श्रवणाय कुर्महे समेका माका मकामाय मक्यो चक्कारस्तु गुंद्रस्तु रुद्रस्तं विष्णुस्तं ब्रह्मस्तं प्रजापति तन्तदा आभा भोज्योतिरसो अमृतं ब्रह्म भूर्भुवस्सु वरो नारायणाय विद्महे ప్రతి ఒక్కరికి కూడా లోక కళ్యాణం అందరికీ కూడా భక్తి పారవశ్యంతో ప్రతి చోట కూడా అందరూ చేసుకునేటువంటిది పూజలు అందరూ నిర్వహించాలని, అంతేకాకుండా ఆ రాములవారి దయ మన ముఖ్యంగా మన ఒంగోలు నగరపాలక సంస్థ మీద ఉండాలని, మా యొక్క నగరం బాగా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా దీన్ని అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు మన ప్రీతం నాయకులు మన ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారికి, మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మంచి స్థైర్యాన్ని ఇవ్వాలి. అలాగే మరి మన నగరపాలక సంస్థ గవర్నమెంట్కి మరి కావాల్సిన నిధులు వారు తీసుకురావడానికి అన్ని రకాలు కూడా సహకరిస్తారని. రాముల వారు నడిచిన బాటలో నడవాలి. ఎందుకంటే ఒకే భార్య, ఒకే మాట, ఒకే నీతి అనే ధర్మాన్ని పరిపాలించినటువంటి ఆయన రాముల వారు. అటువంటి రాముల వారి బాటలోనే అందరూ నడుస్తూ ఉంటే సమాజం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా ధర్మం వైపు ఉంటారు.
భగవంతుడు లేనిదే మనం లేము. భగవంతుడి ధ్యానంలోనే ప్రతి ఒక్కరూ ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున శ్రీరామనవమి ప్రతి చోట జరుపుకుంటూ ఈ వాడవాడలా జరుపుకుంటూ ఉంటారు. అలా కులాలకి మతాలకి అతీతంగా కూడా రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ శ్రీరామనవమి వేడుకలు ప్రతి సంవత్సరం ప్రతి పండుగ రోజు ప్రతి పండుగల్లో కూడా కుల మతాలకు అతీతంగా మా పార్టీ కార్యాలయంలో చేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీమతి గంగాడి సుజాత గారు మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కులాలకు అతీతంగా కుల మతాల భావం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారందరికీ పేరు పేర్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ శ్రీరామచంద్రుడు ఆశీస్సులతోటి మా రాముడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ప్రజారంజకమైన పాలన అందిస్తూ ఆయన ఎన్టీ రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం తెలుగు వారందరూ సుఖ సంతోషాలతో వదిలాలని చెప్పని ఈ పండుగ బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఒంగోలు నగరంలోని ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. 50 డివిజన్లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ వికసిత భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో కష్టపడుతున్నారని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకొని ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా की जय भारत माता की जय भारत माता की जय जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వికసిత భారతం నిర్మాణించే దిశలో పనిచేస్తుంది. ఒక విశ్వగురువుగా ఎదగాలనే సంకల్పంతో పనిచేస్తుంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నాడు మన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా కార్యకర్తలు అందరం కలిపి ఈ వేడుకలు చేసుకుంటూ సంకల్పిస్తున్నాం. అది సాధించే దిశలో నరేంద్ర మోడీ గారి దీక్షని నిర్వర్తిస్తామని, అలాగే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరమ్మ గారి సంకల్పం, అలాగే మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం యొక్క స్వర్ణాంధ్ర సాధన, ఇవన్నీ దీంట్లో భాగం. వాటిని నిర్వర్తిస్తామని చెప్తూ సెలవు. 32వ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ వేడుకలను ఒంగోలు పట్టణంలోని సంతపేట నందు ఘనంగా నిర్వహించారు. సంతపేట భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తరలివచ్చిన భక్తుల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువుని జరిపించారు. గత 32 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సంతపేట భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కంకణాన్ని ఎవరైతే కళ్యాణం చేస్తున్నారో వాళ్ళు భక్తిగా స్వామి వారికి కంకణాలు కడుతున్నారు. గట్టి మేళం వాయించాలి. అంతా నమస్కారం చేసుకోండమ్మా.
గారు అల్లుడైనటువంటి రామచంద్రమూర్తికి దండం వేస్తారట మెళ్ళలో. ఎవరైతే కళ్యాణం చేస్తారో వాళ్ళే ప్రస్తుతం జనక మహారాజులాగా, మీరే సీతామ్మ వారి తల్లిదండ్రులు. అలా ఈజీగా ఉండేటువంటి పదార్థాన్ని చూడండి. ఇప్పుడు ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఒంగోలులో ఆర్కేడ్ ఫర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లో 75% సక్సెస్ రేటు సాధించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్కేడ్ ఫర్టిలిటీ సెంటర్ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను 60 అడుగుల రోడ్లోని సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ ఫర్టిలిటీ సెంటర్ ద్వారా బిడ్డలను పొందుకున్న దంపతులతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫర్టిలిటీ సెంటర్ ప్రారంభించిన తరువాత ఇక్కడి వైద్యుల పర్యవేక్షణలో అందించిన ప్రత్యేక వైద్యం ద్వారా ఏడాది వ్యవధిలో 25 మంది ప్రసవించగా వారంతా తమ బిడ్డలతో వచ్చారు. మరో 25 మంది గర్భం దాల్చి మాతృత్వ ప్రేమను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. వార్షికోత్సవం సందర్భంగా వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మార్కెట్ ఫర్టిలిటీ సెంటర్ వైద్యురాలు సింధూర మాట్లాడుతూ తాము 75% సక్సెస్ సాధించడం వెనుక పేషెంట్లు తమపై పెట్టుకున్న నమ్మకమేనని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్ముందు మరింత సక్సెస్ రేటు సాధిస్తామని తెలిపారు. ప్రముఖ వైద్యులు విజయ్ రాఘవరావు మాట్లాడుతూ తన కుమార్తె సింధూర 2 ఏళ్ల క్రితం ఈ సెంటర్ ప్రారంభించారని, స్వల్ప కాలంలో ఇంత సక్సెస్ సాధిస్తారని అనుకోలేదని అన్నారు. ఇక్కడి టీం చక్కగా పనిచేస్తున్నారని అభినందించారు. ఈ క్రెడిట్ అంతా పేషెంట్ కపుల్ కు దక్కుతుందన్నారు. త్వరలో హైదరాబాద్ లో సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంశీరాలి, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీరు అటు మేడం చూడండి. సో ఇన్క్రెడిబుల్ పర్సన్. పెద్ద కొడుకు చూడండి. ఇటు నాకు ఒకరి పరిచయం ద్వారా మేడం కలిశారు. సో మేడంని నేను కలిసాక ఓకే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్దాము అని అనుకున్నాను. కానీ మేడం ఒకసారి చెక్ చేశారు. బట్ నెక్స్ట్ ఒక 2 times ట్రై చేయండమ్మా అని చెప్పారు. విత్ ఇన్ 1 month ఐఎమ్ ప్రెగ్నెంట్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. చాలా పట్టుదలగా పనిచేస్తారు. వృత్తి పట్ల మీకున్న అంకిత భావం, శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ 2 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చికిత్స కోసం వస్తున్నప్పటికీ మిమ్మల్ని కూడా అక్కడ నేను గమనిస్తూ ఉంటాను సార్. చాలా సీనియర్ వైద్యులు మీరు. మీకున్న అంకిత భావం, శ్రద్ధ ఏదైతే ఉందో యాజ్ మేడం గారిలో కూడా నేను అవే గమనించున్నాను సార్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరుగున్నాం సార్. 4 చోట్ల ఏమో తిరుగున్నాం మేము ఆ టైంలో. మేడం గారి దగ్గరికి వచ్చే టైంకి మా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. ఎన్నో రకాల కొన్ని చికిత్సలు కూడా ట్రై చేస్తున్నా, సక్సెస్ అవ్వలేదు. సో ఫస్ట్ నమ్మకం ఎక్కడ ఏర్పడిందంటే కేస్ ఫైల్స్ అన్ని తీసుకొని స్టడీ చేశారు. వనజా కేస్ ఫైల్స్, మా మిసెస్ కేస్ ఫైల్స్ ఎవరైనా మొత్తం స్టడీ చేసి ఒక నోట్ తయారు చేశారు మేడం గారు. అన్నీ చూసి సక్సెస్ టెస్ట్ చేసింది, మళ్ళీ చేసింది. మా సార్ కూడా మళ్ళీ చేసి మీకు కాన్ఫిడెన్స్ బాగుంది, మీకు సక్సెస్ చేస్తాను. మా సార్ కూడా బాగా ధైర్యం వచ్చేసింది. అందరూ పలానా డాక్టర్ దగ్గర పుట్టారు మంచిగా అని చెప్పుకోవడానికి గాడ్ బ్లెస్. బాగుండాలి, ఇంకా సక్సెస్గా ఉండాలి. నేను బేబీస్తో ఇక్కడ ఉన్నానంటే చాలా హ్యాపీ ఉన్నాను. మీకు థ్యాంక్స్ టు ఆర్కిడ్ ఫెర్టిలిటీ
చక్కగా ఏ టైంలో కాల్ చేసిన మేడం గారు రెస్పాన్స్ అవుతున్నారు. మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు అసలు చూడండి, మీరే చూడండి, అసలు ఎంత ఇదిగా మాకు సంతోషం. ఆస్తి లేకపోతే ఏదో చేసి బతకొచ్చు, పిల్లలు లేకపోతే అసలు ఆ బాధ చెప్పుకోలేంది. తెలిసిన వాళ్ళు కూడా అరే ఏంట్రా ఇంకా అది ఇది ఇక్కడ సమస్యలు ఎవరు తెలియదు. ఐవీఎఫ్ అనేది యాక్చువల్లీ సమయం యాజ్ వెల్ యాజ్ ఖర్చుతో కూడుకున్న విషయం. సమయం అంటే ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా 1 నెలలో అయిపోద్ది, 2 నెలల్లో అయిపోద్ది అనేది ఉండదు. ఫస్ట్ మనం ఎగ్ పికప్ చేస్తాం, పిండం చేస్తాం. పిండం ట్రాన్స్ఫర్ చేయడానికి గర్భాశయం ఒక లైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక 3 నెలలు 6 నెలలు కూడా వెయిట్ చేసినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు లైనింగ్ కరెక్ట్గా ఉంది, పిండం పెడితే మంచి పిండం ఖచ్చితంగా పెడితే సక్సెస్ అవుద్ది అన్న రోజునే నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఎవరికైనా మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే పాజిటివ్ ఉన్నాయి. ఏదో ఒకరికి ఒకటి ఫెయిల్ అయ్యి 2వ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దాకా వెళ్తూ ఉంటుంది. కానీ అలా చూసుకుంటే మనకు ఒక 3 నెలలు 4 నెలలు, ఒక్కొక్కసారి 6 months, ఒక్కొక్కసారి 1 year వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అనేది ఎవరు చెప్పరు. ఫస్ట్ వాళ్ళ ఏజ్, వాళ్ళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి అనేది చూసి, వీర్యకణాలు కౌంట్ చూసి అన్నీ చూసుకొని అసలు వాళ్ళు నిజంగా ఐవీఎఫ్ఆ లేకపోతే నార్మల్గా ట్రై చేయొచ్చా లేకపోతే ఐయుఐయా అనేది ఒక్కొక్క పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇది ఎప్పుడు అందరికీ ఇలాగే చేస్తారనేది ఏమి ఉండదు. పర్సనలైజ్ ట్రీట్మెంట్ టు ఈచ్ పేషెంట్. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము, దాని ప్రకారమే ఉంటుంది. సమయం అనేది ఇట్ నీడ్స్ వెరీ మచ్ పేషెన్స్. సో అందుకనే పేషెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నా వాళ్ళు ఇక్కడ డీమోటివేట్ అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఫుల్గా మోటివేషన్ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా వెళ్తారు. అఫోర్డబుల్గానే ఉంటుంది. మోస్ట్లీ ఒక 1 lakhలో వీఆర్ డూయింగ్ ఫ్రీజింగ్ అండ్ ఐవీఎఫ్ పికప్ అన్నీ చేస్తున్నాము. సో చేసిన తర్వాత పిండం ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. ఏదర్ 3 months to 6 months or 1 year కూడా పట్టచ్చు. సో టైమ్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్ టు మెజర్ ద సక్సెస్. నేను డాక్టర్ విజయరాఘవ్. ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తుందని మాత్రం ఊహించలేదు. చాలా కష్టపడి పనిచేస్తుంది తను. అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరూ ఇంపార్టెంట్. తర్వాత ఇంత నమ్మకం ఇచ్చి డాక్టర్ని వచ్చి సీరియల్గా వచ్చి ఆ ఇంజెక్షన్స్, ఆ పెయిన్ అంతా భరించినటువంటి పేషెంట్ కపుల్స్కి అందరికన్నా మొట్టమొదటి క్రెడిట్ తగ్గుతుంది. ఇదంతా కొంచెం నిజంగానే ఎక్స్పెన్సివ్. కాకపోతే ఇక్కడ వాడేటటువంటి మెడిసిన్స్ వల్ల అయితేమి ఆ ఎక్స్పెండిచర్ తగ్గడం అనేది సాధ్యం కాదు. తనకి ఇంకా ఈ సక్సెస్ తోటి తనకి ఇంకా సెంటర్ చైన్ ఆఫ్ ఆర్కిడ్ గ్రూప్ ఉంది డెవలప్ చేయాలనే కోరిక ఉంది. బహుశా త్వరలో భవిష్యత్తులో హైదరాబాద్లో కూడా మేము ఒంగోలులోని సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణమూర్తి అర్చకత్వంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. భక్తులు జై శ్రీరామ్, జై కోదండరామ నామస్మరణ నడుమ స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని అర్చక బృందం సంపూర్ణం చేశారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ మహోత్సవ ఘట్టంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ కళ్యాణ ఘట్టంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ హనుమంతరావు దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు.
ఆయన 3 సంవత్సరాలు దంపతులు ఉండాలి. వంగూరులోని కొప్పలు రోడ్డులో గల డ్రీమ్స్ స్కూల్ నందు పాఠశాల 15వ వార్షికోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. పాఠశాల ఆవరణంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగడ సుజాత, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సత్యమణి, రూపా నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ లక్ష్మీ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ వెలకట్టలేనిది కేవలం విద్య మాత్రమేనని అన్నారు. విద్య ద్వారా మాత్రమే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని తెలిపారు. జిల్లా ఎస్పీ సతీమణి రూపానాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు విద్య అనేది ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మితిమించి గారభం చేయవద్దు అని, పిల్లల బాధ్యతను ఉపాధ్యాయులపై ఉంచాలని సూచించారు. పాఠశాలకు వచ్చి నేర్చుకున్న విద్య మాత్రమే శాశ్వతంగా గుర్తు ఉండిపోతుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల పూర్వపు విద్యార్థులతో పాటు ప్రస్తుతం పాఠశాల నందు విద్యను అభ్యసిస్తున్న ఉత్తమ విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రీమ్స్ పాఠశాల నందు జరిగిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి సర్టిఫికేట్ ప్రదానం చేశారు. అనంతరం అతిథులను పాఠశాల యాజమాన్యం లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షింపచేశాయి. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు కళాశాల, పాఠశాలల అధినేతలతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క మెమోంటో సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యారంగంలో సేవలు అందించడం కూడా వీళ్ళని బాగా అవేర్నెస్గా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, వచ్చి రోడ్డు మీద మోజు పడతాడే. నుంచి కృష్ణుడు వచ్చాడే. Let us welcome the current. Give a round of applause. సో విద్యా దేవత అందుకని లైట్ ఉన్న స్కూల్ నడుపుతున్నానంటే లైట్ లేదు మేడం అన్నారు. అందుకని మళ్ళీ బండి బయట పెట్టి లోపల మీద ఉన్నటువంటి అభిమానంతో అలాగే ఇక్కడ విద్యార్థుల పట్ల చాలా మందికి చాలా కష్టతరమైనటువంటిది. విద్యను కోల్పోయినప్పటికీ ఎంతో కష్టపడి జేఈ అడ్వాన్స్ లో
Nice performance had given. కంప్లీట్ చేశాను 17-18th బ్యాచ్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు ప్రతిభ అవార్డు అనేది వచ్చింది. అది కేవలం మా మేడం వారే వచ్చింది. దాని తర్వాత నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా సంపాదించాను. మా మేడం యొక్క హార్డ్ వర్క్, ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. హెల్మెట్ లేకుండా కనీసం నన్ను ఎస్పీ గేట్ కూడా లోపలికి రానివ్వలేదండి. నిన్న ఇన్విటేషన్ తీసుకుని వెళ్తే ఎస్పీ ఆఫీస్ క్యాంప్ ఫస్ట్ టైం నాకు తెలిసి నాకు వచ్చిన తర్వాత ఎస్పీ ఆఫీస్ గేట్లోకి స్వతంత్రంగా వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే నేను మా నాన్నగారు పోలీస్ ఫీల్డ్లోనే ఉన్నారు, మా హస్బెండ్ పోలీస్ ఫీల్డ్లోనే ఉండేలాగా అలా వెళ్ళిపోయేదాన్ని. నిన్న నేను ఇన్విటేషన్ కార్డు తీసుకెళ్తే గేట్ బయట ఆపేశారు. ఏం సార్ ఎందుకు ఆపుతున్నారంటే హెల్మెట్ లేదు మేడం అన్నారు. అందుకని మళ్ళీ బండి బయట పెట్టి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం. సో అంత డిసిప్లైన్గా ఉన్నటువంటి ఎస్పీ గారు మధ్యాహ్నం సార్ వచ్చారు, వేరే ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మధ్యాహ్నం మన స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. సాయంత్రం కొంచెం పని ఉండటం వల్ల సారు రాలేకపోతున్నారు. కానీ సారు మన స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానంతో, అలాగే ఇక్కడ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి ప్రేమాల రాగాలతో సారు గారి సతీమణి అయినటువంటి నర్మదా నాయుడు గారిని పంపించారు. మన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి పంపిస్తున్నాము. ట్యూషన్ వచ్చిన తర్వాత పిల్లలు అలసిపోయి పడుకుంటున్నారు. కానీ వాళ్ళ కష్టమేంటి, ఆ రోజు క్లాస్ రూమ్లో కానీ స్కూల్లో కానీ ఏం జరిగింది, ఎలాగ జరిగింది, ఈరోజు మీకు ఎలా గడిచింది అనే విషయాన్ని ఒక్క 10 నిమిషాలు పిల్లలతో పంచుకునే పరిస్థితులు వాళ్ళ పేరెంట్స్ లేరు. కానీ అలా ఉన్నారు అని అంటే దానికి కారణం పిల్లలు ఒక లోన్లీనెస్కి ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా ఫోన్లకి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ మొబైల్స్కి అందరూ కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎంత ఎడిక్ట్ అవుతున్నారంటే మనం భోజనం చేస్తున్నా ఫోన్ కావాలి. అసలు ఎదురుగా ఒకసారి టీవీ చూస్తూ కూడా ఫోన్ ఎదురు టీవీకి నడుస్తూనే ఉంటుంది, ఇక్కడ ఫోన్ చూసుకునే పరిస్థితి. అంతే ఖాళీ టైంలో అందరూ కూడా చక్కగా ఆడుకునేవాళ్ళు. మా రోజుల్లో అయితే ఈ సాయంత్రం అయిందంటే చాలా శుభ్రంగా వీధుల్లో ఉండి ఏదో ఒక ఆటలు గేమ్స్ ఆడుకునేవాళ్ళు పక్క వీధుల పిల్లలందరితోటి. కానీ ఈరోజు పిల్లలకి ఆడుకునే పరిస్థితి లేదు. స్కూల్కే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అని అంటే మొదటిది క్రమశిక్షణ నేర్పిస్తుంది. స్కూల్కి వస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాము రైమ్స్లో, తెలుగు రైమ్స్లో పొద్దునే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, గ్లాసుడు పాలు తాగాలి, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మనకు నేర్పించేది. ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం అలవాటు అయితే పొద్దునే లేవడం ఒక క్రమబద్ధీకరణతో మనకు అవన్నీ అలవాటు అవుతాయని చెప్పేసి అనేది క్రమశిక్షణ. రెండోది స్నేహపూరితమైన వాతావరణం కలుగుతుంది. తోటి పిల్లలతో ఎలా మెలగాలి, వాళ్ళ నుంచి రేపు సొసైటీకి బయటికి వెళ్ళిన తర్వాత అందరితో స్నేహంగా ఎలా ఉండాలి అని అనేది నేర్పిస్తుంది. మూడోది టీచర్లని, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అని అనేది స్కూల్ మాత్రమే నేర్పిస్తుంది. నాలుగోది పిల్లలు వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళ షేరింగ్ నాలెడ్జ్, మిగతా పిల్లలతో ఎలా మన నాలెడ్జ్ని వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి, వాళ్ళకి తెలిసినటివి మనం ఎలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనేటివి నేర్పించేటివన్నీ కూడా స్కూల్ మాత్రమే. ఇంటర్నెట్లోనో ఆన్లైన్లో చదువుకుంటే చదువు మాత్రమే వస్తుంది, కానీ ఈ 4 రావు. ఇవన్నీ ఉంటేనే చదువు తక్కువైనా కూడా సరే సమాజంలో మంచిగా అందరి దగ్గర మంచి మన్ననలు పొందుతామనేది నా ప్రత్యేకమైన నా నమ్మకం. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి నారాయణ విద్యా సంస్థలు వినూత్న ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయని విద్యా సంస్థల క్లస్టర్ ప్రిన్సిపల్ వేదావతి అన్నారు. ఒంగోలులోని భాగ్యనగర్ నారాయణ ఒలింపియాడ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ఈ కిడ్స్ ఈ ఛాంపియన్స్ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఏజీఎం పెద్దిరెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా PP2 పూర్తి చేసిన చిన్నారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వేదవతి మాట్లాడుతూ PP2 పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్
అప్రిషియేషన్ వేడుక నిర్వహించడం నారాయణ విద్యా సంస్థల ఆనవాయితీ అని అన్నారు. ఇటువంటి వేడుకలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థి తండ్రి హేమంత్ కుమార్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులను భవిష్యత్తు తరాలకు తగిన విధంగా తీర్చిదిద్దుతున్నాయని అన్నారు. విద్యతో పాటు భవిష్యత్తులో వారు ఏ విధంగా మెలగాలో నేర్పించడం ఇక్కడి ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి, ప్రిన్సిపల్ నిరూప్, కోఆర్డినేటర్లు మోహిని, పూర్ణిమ, అనుదీప్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. I pledge to do my best in work and play. I promise to obey the rules of class. I will respect and care for others too. Thank you, dear teachers and others who helped me get this far. Thank you. Sri Sai Jianshi Bhattu. She is studying in now she has completed her PP2. Now today is the graduation day in this Narayana branch in Ongole. It has been a very eventful 2 years. Her first PP1 and PP2 also, she's been here around, and it is a wonderful moment for her. The school is nurturing the kids in such a way that they are preparing for next generation as responsible citizens right from the very beginning and very foundations. Now once they are through with this PP2 and now they are getting into graduated and moving to the primary level, it is definitely a very eventful moment. We are really owe very much to Narayana group of institutions because they are not only educating children, they are not only nurturing career, they are not only nurturing culture also to the students. Besides, they are making them to behave in the future as a responsible citizens. They have been building generations from past 30 years, and I am sure this particular movement with which Narayana is working will continue for many years to go and many decades to go also. And I'm sure this institution, the way it is not only contributing our state of Andhra Pradesh, it has a presence across almost all the states in India. And I wish Narayana institutions will have a global presence also. Today is very pride moment to the Narayana group. We are celebrating graduation day for PP2 completed children. They are going to primary. So this is the tradition in Narayana group. Whoever completed their pre-primary education and ready to enter into primary, we are celebrating that day as graduation day. On this occasion, children are enjoying with culturals as well as we are conducting a small meeting to parents to rededicate ourselves to make our kids ready to the next program, that is nothing but primary program. So
Wish you all the best for graduates of PP2. Thank you everyone. సో ఈరోజు ఈ కిడ్స్ ప్రోగ్రాంలో భాగంగా పిల్లలందరూ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. దే ఆర్ మూవింగ్ టు ఫస్ట్ స్టాండర్డ్. సో పిల్లలంతా ఎంత ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. నారాయణ సంస్థలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, సో ఏ లెవెల్ ఏ స్టాండర్డ్ పిల్లలకి ఏ స్థాయికి తగిన ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఇది మా కరికులంలో ఒక పార్ట్ అండి. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ R&D టీమ్ టు డిజైన్ పిల్లలకి ఏ స్థాయికి తగిన నాలెడ్జ్ ఇవ్వగలమో ఆ స్థాయికి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకెళ్లడం నారాయణ కరికులంలో ఒక బ్యూటీ అండి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు PP2 ఫినిష్ చేసుకుని పిల్లలు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నారు. సో వీఆర్ సెలబ్రేటింగ్ గ్రాడ్యుయేషన్ డే. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ వెరీ గుడ్ ఫ్యూచర్ అహెడ్ ఫర్ ద చిల్డ్రన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.